హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఎక్స్ప్లెయిన్ సిరీస్లో భాగంగా మనం బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఫినామినన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా మీరు చూస్తే గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. అలా చాలా చాలా విషయాల్లో న్యూస్ పేపర్లో బిఈపిఎస్ అనే పదం ఫ్రీక్వెంట్గా అపేర్ అవుతుంది. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో ఈరోజు దీన్ని పూర్తి స్థాయిలో ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. So definition ఏంటి? What is base erosion? Base erosion refers to the practice of reducing the taxable base. Okay. Profit shifting refers to the practice of shifting taxable profits from high tax countries to low tax countries. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, రెండింటికి మీనింగ్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ బేస్ ఎరోజన్. సో డెఫినేషన్స్ చూడగానే మనకి ఇవన్నీ అర్థం కావు. సో వీ నీడ్ టు గో ఇన్ డెప్త్, డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇరోజన్ అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎరోజన్? ఒకసారి జియోగ్రఫీకి వెళ్ళిపోండి. జియోగ్రఫీలో మనం ఏం నేర్చుకుంటాం? సాయిల్ ఎరోజన్, కోతకి గురవడం అంటే తగ్గిపోవడం, లేయర్స్ లేచిపోవడం కదా ఎరోజన్ అంటే. ఇక్కడ ఎరోజన్ అంటే అర్థం ఏంటి? కోతకి గురవడం లేదా తగ్గిపోవడం. ఏంటి తగ్గిపోవడం? బేస్. ఏ బేస్? ట్యాక్సబుల్ బేస్. ట్యాక్సబుల్ బేస్ ఇరోడ్ అవ్వడం, ఇరోజన్ ఆఫ్ ట్యాక్సబుల్ బేస్ అంటే తగ్గిపోవడం. మీకు ఇంకొక బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్టీఎక్స్ క్లాసెస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన సంస్థ, లెటస్ సే మన సంస్థ యొక్క రెవెన్యూ వచ్చేసి 10 lakh rupees అనుకుందాం. సంస్థ యొక్క ఎక్స్పెన్సెస్ వచ్చేసి 5 lakh rupees అనుకుందాం. సో ఎక్స్పెన్సెస్ని రెవెన్యూలోంచి తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత అయింది? 5 lakh rupees అయింది. ఇప్పుడు ప్రభుత్వం ట్యాక్స్ వేసినప్పుడు దేనిపైన ట్యాక్స్ వేస్తుంది? రెవెన్యూ పైన వేస్తుందా, ఎక్స్పెన్సెస్ పైన వేస్తుందా, ప్రాఫిట్ పైన వేస్తుందా? ఆబ్వియస్లీ ప్రాఫిట్ పైన గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ప్రాఫిట్ పైన ట్యాక్స్ వేస్తుంది. సో ఇప్పుడు నాకు ట్యాక్స్ అనే పదానికి బేస్ ఏంటి? ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈజ్ మై బేస్ ఆన్ విచ్ ఐ ఆమ్ ట్యాక్సింగ్. అర్థమైందా? ప్రాఫిటే నాకు బేస్, దానిపైన నేను గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ వేస్తుంది. బేస్ ఎరోజన్ అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ని ఆర్టిఫిషియల్గా తక్కువలా చూపించడం. ప్రాఫిట్ తక్కువలా చూపించాలి అంటే ఏం చేయొచ్చు? రెవెన్యూని మనం మార్చలేం. సో ఎక్స్పెన్సెస్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉండేలాగా చూపించవచ్చు. ఎక్స్పెన్సెస్ ఉన్నదానికంటే ఎక్కువ వచ్చేలాగా చూపించామనుకోండి, అప్పుడేమవుతుంది? రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ తీసేగా వచ్చేది ప్రాఫిట్. కాబట్టి ఎక్స్పెన్సెస్ పెరిగితే ప్రాఫిట్ తగ్గిపోతుంది. ప్రాఫిట్ తగ్గితే నీకు ట్యాక్సబుల్ బేస్ అంటే ప్రాఫిట్ అనేది, ట్యాక్సబుల్ బేస్ అనేది ఇరోడ్ అవుతుంది, తగ్గుతుంది. మరి కంపెనీస్ ఎలా చేస్తాయి? ఏ టెక్నిక్స్ని ఉపయోగించట? లీగల్గా, ఇల్లీగల్ కాదండి, ఇల్లీగల్గా చేసేది కాదు, లీగల్గా ఎటువంటి టెక్నిక్స్ ఉపయోగించి బేస్ ఎరోజన్కి పాల్పడతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. మళ్ళీ మన ఇన్స్టిట్యూట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఇండియన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది. మన ఆర్గనైజేషనే సింగపూర్లో, మన స్టైల్ ఆఫ్ టీచింగ్ అందరికీ నచ్చి సింగపూర్లో కూడా మనం ఒకటి సక్సెస్ అయ్యామని చెప్పి సింగపూర్లో ఒకటి పెట్టాము అనుకుందాం. సింగపూర్లో లెటర్సే 10% ట్యాక్స్ అనుకోండి, ఇండియాలో వచ్చేసి 30% ట్యాక్స్ అని అనుకుందాం. ఐఎమ్ గివింగ్ ఏ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థం కావడం కోసం ఇదంతా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను 4 కాంపోనెంట్స్ తీసుకుంటాను. 1 రెవెన్యూ, 2 ఎక్స్పెన్సెస్, 3 ఇంట్రెస్ట్ పేమెంట్. నేను ఏదైనా లోన్ తీసుకున్నాను అనుకోండి, ఆ లోన్ మీద కట్టే ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా నేను వచ్చిన రెవెన్యూలోంచి తీసేయాలి. ఆ ఫైనల్గా వచ్చేది మనకి ప్రాఫిట్. అంతేనా? ఫైనల్గా వచ్చేది మనకి ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ సంస్థ ఈ సింగపూర్ది కూడా మనదే. సో ఇట్ ఈస్ అవర్ సబ్సిడరీ. నేను ఒక్కసారి ఒక స్మార్ట్గా ఉండే బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ని మోసం చేయాలి అనుకునేవాడు 30% ట్యాక్స్ కట్టాలనుకుంటాడా, 10% ట్యాక్స్ కట్టాలనుకుంటాడా? ఆబ్వియస్గా 10% ట్యాక్స్ కట్టాలనుకుంటాడు. మరి 10% ట్యాక్స్ కట్టాలనుకున్నప్పటికీ బిజినెస్ అంతా ఎక్కువగా ఎక్కడొస్తుంది? ఇండియాలో వస్తుంది. సో ఇండియాలో వచ్చే ప్రాఫిట్ని తక్కువలాగా చూపించి సింగపూర్లో వచ్చే ప్రాఫిట్ ఎక్కువలాగా చూపించాడు అనుకోండి, అప్పుడు
ఆ వ్యక్తికి అంటే ఎల్టీఎక్స్ క్లాస్ ఇప్పుడు నేనే అనుకుంటా నన్ను నేనే తిట్టేసుకుంటాను, వేరే వాళ్ళు ఎందుకు తిట్టడం? అప్పుడు నాకు బెనిఫిటే కదా, ఎందుకంటే సింగపూర్లో నేను తక్కువ ట్యాక్స్ కడతాను, ఇండియాలో ఎక్కువ ట్యాక్స్లో ఉన్న ప్రాఫిట్ తీసేసి తక్కువ ట్యాక్స్లో పడేయడం. ఏ రకంగా చేయొచ్చు ఆలోచించండి ఒకసారి, ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్. లెట్ అస్ ఎస్యూమ్ సింగపూర్ బ్రాంచ్ నుంచి నేనేమో 1 crore రూపీస్ లోన్ తీసుకున్నాను అనుకోండి. సింగపూర్ బ్రాంచ్ నుంచి నేను 1 crore రూపీస్ లోన్ అనేది తీసుకున్నాను. మామూలుగా బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే లెట్ అస్ సే 10% వడ్డీ అనుకోండి. నేనేం చేస్తాను, నా కంపెనీయే కదా, నేను ఎక్కువ ఇచ్చేస్తా. ఐ విల్ పే 20% ఇంట్రెస్ట్. నేను 20% ఇంట్రెస్ట్ పే చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అనుకున్నాను. ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను, 20% ఇంట్రెస్ట్ పే చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క రెవెన్యూ లెట్ అస్ సే 50 lakhs అనుకోండి. 50 lakhs అనుకోండి. ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒక 20 lakhs అనుకోండి. ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 1 crore-కి 20% అంటే ఎంత? 1 crore-కి 20% అంటే 20 lakhs. సో 20 lakhs వచ్చేసి నేను ఇంట్రెస్ట్ పేమెంట్ రూపంలో మైనస్ చేస్తున్నాను. ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్ ఎంత? కేవలం 10 lakhs. సో ఈ 10 lakhs పైనే ట్యాక్స్ అనేది పడుతుంది. నేను ఇంటర్నల్గా సింగపూర్ బ్రాంచ్ నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు ఎంత పడేది? 10% పడేది. కానీ నేను నా దగ్గరే అంటే నా సబ్సిడరీ నుంచే నేను తీసుకొని ఏం చేశాను, ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడం ద్వారా ఇక్కడ మామూలుగా అయితే 10 లక్షలు పడాలి 10% అయి ఉంటే, కానీ ఇప్పుడు ఎంత పడుతుంది? 20 లక్షలు పడుతుంది. 10 లక్షలు ఇంట్రెస్ట్ పేమెంట్ అయి ఉంటే ప్రాఫిట్ ఎంత అయ్యేది? 20 లక్షలు అయ్యేది. 20 లక్షల మీద 30% ట్యాక్స్ పడేది. ఇప్పుడేమవుతుంది? 10 లక్షల మీద 30% ట్యాక్స్ పడుతుంది. 20 లక్షల మీద 30% పడి ఉంటే నాకు ఎంత ట్యాక్స్ కట్టేవాడిని? 6 లక్షలు కట్టేవాడిని. 10 lakhs మీద పడ్డం వల్ల ఎంత కడుతున్నాను? 3 లక్షలే కడుతున్నాను. సో నాకు ఎంత మిగిలింది? 3 లక్షలు మిగిలింది. ఇమీడియట్గా మీకు డౌట్ వస్తుంది, సార్ 3 లక్షలు మిగిలిందని మీరు అంటున్నారు, కానీ 10 లక్షలు వడ్డీ కట్టాల్సిన 20 లక్షలు వడ్డీ కడుతున్నాడు కదా, మీరు 10 లక్షలు కట్టాల్సిన వాళ్ళు 20 లక్షలు కడుతున్నారు, అది మీకు లాస్ కదా అని చెప్పి మీరు అంటారు. అబ్సల్యూట్లీ లాస్. కాకపోతే ఈ 20 లక్షలు ఎక్కడికి వెళ్తుంది? నా సింగపూర్ బ్రాంచ్కి వెళ్తుంది. 20 లక్షలు ఎక్కడికి వెళ్తుంది? సింగపూర్ బ్రాంచ్కి వెళ్తుంది. సింగపూర్ బ్రాంచ్ యొక్క ఇన్కమ్లోకి అది వెళ్ళిపోతుంది. సింగపూర్ బ్రాంచ్ యొక్క ఇన్కమ్లోకి. మామూలుగా అయితే సింగపూర్ బ్రాంచ్కి 10 లక్షల రూపాయలు ఇన్కమ్లోకి వెళ్ళాలి రెగ్యులర్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం. కానీ 20% వేయడం వల్ల ఎంత అవుతుంది? ఇప్పుడు 20 లక్షలు వెళ్తుంది. అంటే ఎంత ఎక్స్ట్రా వెళ్ళింది? 10 లక్షలు ఎక్స్ట్రా వెళ్ళింది. మరి ఈ 10 లక్షల పైన అక్కడ నేను ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా? కట్టాలి, డెఫినెట్గా కట్టాలి. అర్థమవుతుందా? మామూలుగా అయితే 10 lakhs పైన ట్యాక్స్ కట్టేవాడిని, ఇప్పుడు ఎంత? 20 లక్షల పైన ట్యాక్స్ కడుతున్నాను. నేను ఎక్స్ట్రా రెవెన్యూ మాత్రమే చెప్తున్నాను. అక్కడ సింగపూర్ బ్రాంచ్ యొక్క నార్మల్ రెవెన్యూ గురించి నేను మాట్లాడట్లా, ఓన్లీ అడిషనల్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాను. నార్మల్గా 10% వడ్డీ ప్రకారం అయితే 10 లక్షల ఇన్కమ్, 10 లక్షల మీద ఇన్కమ్ పైన ఎంత ట్యాక్స్ కట్టాలి? 10% వేసుకుంటే 1 lakh rupees కట్టాలి ట్యాక్స్. ఇప్పుడు నేను దేని మీద కడతాను? 20 లక్షల మీద కడతాను. 20 లక్షల మీద ఎంత ట్యాక్స్ కట్టాలి? 2 లక్షలు కట్టాలి. సో ఎక్స్ట్రా నేను ఎంత పే చేయాల్సి వస్తుంది? 1 లక్ష రూపాయలు నాకు ఎక్స్ట్రా ట్యాక్స్ పడింది. కానీ ఇక్కడ సేవ్ అయింది ఎంత? 3 లక్షలు సేవ్ అయింది. ఆర్ యూ గెటింగ్ ఇట్? 30% ట్యాక్స్ బ్రాకెట్ నుంచి నేను 20% 10% ట్యాక్స్ బ్రాకెట్లోకి ఎక్కువ మనీని షేర్స్ పంపించేశాను. అంటే ఈ రకంగా నా ట్యాక్స్ యొక్క బేస్ని, ఇండియన్ కంపెనీలో ఉన్న ట్యాక్స్ బేస్ని నేను ఏం చేశాను? తగ్గించాను. బేస్ ఎరోజన్ అంటే అర్థం అది. అర్థమైందో ఎలా చేశాను? ఇక్కడ టెక్నిక్ ఏం వాడాను? వడ్డీ ఎక్కువ కట్టేసినట్టుగా చూపించాను. వడ్డీ ఎవరికి కట్టేశాను? బయటోడు కనుక్కోండి, ఆ వడ్డీ ట్యాక్స్ మిగులుతుంది కదా, ఎక్కువ డబ్బులు కట్టేసుకుంటే లాస్ అంటాం. కానీ నేనేం చేశాను? నా కంపెనీ దగ్గరే లోన్ తీసుకున్నట్టుగా చూపించి దానికి ఎక్కువ వడ్డీ కట్టినట్టుగా చూపించాను. కట్టించడం వల్ల ఇండియాలో హై ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అయిన ఇండియాలో నా ప్రాఫిట్ లేదా ట్యాక్స్ బేస్ అనేది తక్కువగా చూపించాను. అట్ ద సేమ్ టైం లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అయిన సింగపూర్లో ట్యాక్స్ బేస్ ఏమో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా కనిపించినా నష్టం లేదు, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంది. ఇదే 10 లక్షలు ఇండియాలో అయితే 3 లక్షలు ట్యాక్స్ కట్టేవాడిని, ఇదే 10 లక్షలు నేను సింగపూర్కి తీసుకెళ్ళడం వల్ల కేవలం 1 lakh ట్యాక్స్ అనేది కడుతున్నాను. ఈ రకంగా బేస్ ఎరోజన్ అనేది పనిచేస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఇందులోనే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాన్సెప్ట్ ద్వారా చెప్పాను కదా, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, నేను ఎల్టీఎక్స్ క్లాసెస్ సింగపూర్ బ్రాంచ్ నుంచి లెట్ అస్ సే ల్యాప్టాప్స్ కొంటున్నాను అనుకోండి. వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, నేను వాళ్ళ దగ్గర కొంటున్నాను.
కొన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, నేను పే చేయాలి. ఐ హ్యావ్ టు పే దెమ్. మామూలుగా ఒక ల్యాప్టాప్ నువ్వు బయట ఎవరి దగ్గరన్నా కొంటే 50,000 రూపాయలకి కొంటావు. బయట రేట్ ఏమో 50,000 రూపాయలు. కానీ నేనేం చేస్తాను, ఆ సింగపూర్ బ్రాంచ్కి 50,000 బదులు 1,00,000 పే చేస్తాను. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్ మిస్ ప్రైసింగ్ అంటాం. అంటే ఇంటర్నల్గా ఉన్న 2 కంపెనీల మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. ప్రైసింగ్ ఎలా ఉంది, మిస్ ప్రైసింగ్. నార్మల్గా మార్కెట్ పరంగా వేయకుండా ఎక్కువ వేస్తున్నాను. ఎందుకు ఎక్కువ వేస్తున్నాను, ఎక్స్పెన్సెస్ పెంచుకోవడం కోసం. మామూలుగా ఇప్పుడు 100 ల్యాప్టాప్స్ కొన్నాను అనుకోండి, 100 ఇంటూ 50,000 వేసుకుంటే మనకి ఎంత అవుతుంది అక్కడ, 50 లక్షలు. లేకపోతే మన 10 ల్యాప్టాప్స్ అనుకోండి, 100 ఇంటూ 50,000 ఎంత, 5 lakhs ఎక్స్పెన్సెస్ పడతాయి. నేనేం చేస్తాను, ఒక ల్యాప్టాప్కి 50,000 కాకుండా 1,00,000 కడుతున్నట్టుగా చూపిస్తాను. అప్పుడు ఎంత అవుతుంది, 10 ఇంటూ 1,00,000 వేస్తే 10 lakhs అయిపోతుంది. అంటే నేనేం చేశాను, నా ఎక్స్పెన్సెస్ పెంచేశాను. ఎక్స్పెన్సెస్ పెంచినప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అగైన్ ట్యాక్స్ బేస్ అనేది ఇరోడ్ అయిపోయింది. మీరు ఇమీడియట్ కూడా సార్ 5 లక్షలు ఎక్కువ పెట్టడం వేస్ట్ కదా, 5 లక్షలు ఎక్కడికి పోతుంది, నా సింగపూర్ కంపెనీకే పోతుంది. దాని ఓనర్ కూడా నేనే కదా. సో సింగపూర్ కంపెనీకి 5 లక్షలు ఎక్స్ట్రా వెళ్ళింది. ఈ ఎక్స్ట్రా వెళ్ళిన 5 లక్షల మీద అక్కడ నేను కట్టే ట్యాక్స్ ఎంత, కేవలం 10%. అదే 5 లక్షలు ఇండియాలో ఉంటుంటే 30% కట్టాల్సి వచ్చేది. అక్కడికి పంపించడం ద్వారా కేవలం 10% ట్యాక్స్ ద్వారా నేను తగ్గించుకుంటున్నాను. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేస్ ఎరోజన్. మీకు అర్థమైందా, బేస్, ట్యాక్సబుల్ బేస్ ని ఆర్టిఫిషియల్ గా ఏ రకంగా తగ్గించుకుంటున్నారని. మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాం అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ట్యాక్సబుల్ బేస్ తక్కువ వచ్చేలాగా చేసే కార్యక్రమాన్నే బేస్ ఎరోజన్ అని చెప్పి అంటాం. I hope you have understood this. Now let's move to the second concept called profit shifting. ప్రాఫిట్ షిఫ్టింగ్. మరి ప్రాఫిట్ షిఫ్టింగ్ కి బేస్ ఎరోజన్ కి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ప్రాఫిట్ షిఫ్టింగ్ లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇది మళ్ళీ అగైన్ ఇది ఇండియా బ్రాంచ్, ఇది వచ్చేసి సింగపూర్ బ్రాంచ్. ఇందాకట్లాగే అనుకుందాం, మన వేరే వాళ్ళని తిట్టడం ఎందుకు, మనల్ని మనం తిట్టేసుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క సింగపూర్ బ్రాంచ్. ఓకే, నేనేం చేశానంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ పైన రీసెర్చ్ చేసి కనుక్కొని మార్కెటింగ్ ఎఫర్ట్ పెట్టి R&D పెట్టి ఒక కొత్త ఇంటలెక్చువల్ ప్రాపర్టీని నేను కనుక్కున్నాను. అంటే ఒక కొత్త టెక్నాలజీ కావచ్చు, ఏదో ఒక దాన్ని నేను కనుక్కున్నాను. మంచి టెక్నాలజీ కొనుక్కున్నాను అనుకోండి. ఎవరిపైన రీసెర్చ్ చేశాను, ఇండియన్ స్టూడెంట్స్ పైన. ఖర్చు ఎక్కడ పెట్టాను, ఇండియాలో పెట్టాను. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, ఇండియాలో జరిగింది. కాకపోతే ఈ ఐపీని నేను ఇండియాలో రిజిస్టర్ చేయకుండా సింగపూర్లో రిజిస్టర్ చేశాను. ఈ టెక్నాలజీని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని నేను ఎక్కడ రిజిస్టర్ చేశాను, సింగపూర్లో. ఎందుకో కూడా తెలుస్తుంది మీకు తర్వాత. దీని సింగపూర్లో ట్యాక్స్ ఏమో 10% అని చెప్పాను, ఇండియాలో ట్యాక్స్ ఏమో 30%. ఈ నెంబర్స్ అన్ని కూడా హైపోథెటికల్, మీకు అర్థం కావడం కోసం చెప్తున్న నెంబర్స్, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు. అంటే రీసెర్చ్ అంతా ఇండియాలో జరిగింది, ఎఫర్ట్ అంతా ఇండియాలో పెట్టాము, కానీ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశాను, సింగపూర్లో చేశాను. ఇప్పుడు ఈ ఐపీ మీద, అంటే ఈ టెక్నాలజీ మీద నాకు ఆదాయం వస్తూ ఉంటుంది. నేను ఇండియాలో ఆ టెక్నాలజీని అమ్ముతూ ఉంటాను. ఈ టెక్నాలజీని వేరే కంపెనీలకు కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ అమ్మడం ద్వారా, వేరే రకరకాల కార్యక్రమాల ద్వారా నేను రెవెన్యూ సంపాదిస్తాను. కానీ రెవెన్యూ అంతా ఐడియల్గా ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియా నుంచి. కానీ టెక్నాలజీని ఎక్కడ రిజిస్టర్ చేశాను, సింగపూర్లో. సో ఐడియల్గా ఇదంతా ఇండియాలో ప్రాఫిట్ రూపంలో చూపించాల్సిన రెవెన్యూ. ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు సింగపూర్ వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ డూయింగ్, ఐఎమ్ షిఫ్టింగ్ ప్రాఫిట్. ప్రాఫిట్స్ ని ఇండియాలో చూపించాల్సింది కాస్త నేను ఇండియాలో చూపించకుండా సింగపూర్లో చూపిస్తున్నాను. ఎందుకని, ట్యాక్స్లు తక్కువ పడతాయని. ఇండియాలో అయితే ఆ ప్రాఫిట్ మీద 30% పడేది, ఇప్పుడేమో సింగపూర్లో చూపించడం వల్ల 10% పడుతుంది. అంటే ఒక కంట్రీలో నువ్వు ఎఫర్ట్ పెట్టి ఒక కంట్రీ ద్వారా సంపాదించి, కానీ ఆ కంట్రీలో చూపించకుండా వేరే కంట్రీలో చూపిస్తున్నావు. దీన్ని ఏమంటాం, ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటాం. ఇందాకటి కేసు వచ్చేసి బేస్ ఎరోజన్, ఈ కేసు వచ్చేసి ప్రాఫిట్ షిఫ్టింగ్. ఇవన్నీ కూడా సెవరల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉపయోగిస్తున్న టాక్టిక్స్, రకరకాల టెక్నిక్స్ మరియు టాక్టిక్స్. వీటిని ఉపయోగించి వాళ్ళు ఆయా కంట్రీలకి, వాళ్ళు ఏ కంట్రీలో ఆపరేట్ చేసి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారో, ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో ఆ కంట్రీలకి సరైన ట్యాక్సులు కట్టకుండా వాళ్ళకి ఆదాయానికి గండి కొడుతున్నారు వీటన్నిటిని ఉపయోగించుకొని. ఓకే, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసమే రీసెంట్గా గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీని గురించి మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, బాయ్.